సాధారణ ప్రజలకు అందుబాటు ధరలోకి వస్తుంది కదా, ప్రభుత్వమే తక్కువ ధరకిస్తే. అవును. నువ్వు ఒక అమరావతిలోనే 1,50,00,000, 1,20,00,000, 1,30,00,000 పెట్టారు. అదేదో పెట్టారు కదా వీళ్ళ ఈ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అమ్ముతామని చెప్పేసి. మరి దానికే అంతంత పెడితే అమరావతిలోనే ఇంకా డెవలప్ కానటువంటి ఏరియా అవుతుంది అనుకునేటటువంటి ఏరియాలోనే 1,20,00,000, 1,30,00,000 రూపాయలు ఒక్కొక్క ఫ్లాట్కి రేటు పెట్టిన వాళ్ళు అక్కడ ₹1,00,00,000 ఎకరానికి ఎట్లా ఇస్తారు అసలు? ₹1,00,00,000 ₹50,00,000 రూపాయలకు వైజాగ్ లాంటి చోట్లన అదే ఇచ్చేటట్టయితే అందరు బిల్డర్లకు ఇచ్చేయచ్చు కదా. తలకో 50 ఎకరాలు, తలకో 100 ఎకరాలు ఇస్తే దర్జాగా అందరూ కడతారు. వాళ్ళకు రేట్ ఫిక్స్ చేయండి, ఇంతకు మించి విల్ల అమ్మకూడదు, ఇంతకు మించి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మకూడదని. ఆ విధంగా మధ్యతరగతి బాగుపడతారు. ఎట్లాగో మనం హౌసింగ్ బోర్డు సొసైటీలు ఉండే ఇదివరకు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు. 40,000, 50,000 రూపాయలకు ఒకప్పుడు భవానీపురంలో విజయవాడలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఫ్లాట్ ఎంఐజీలు అమ్మారు. ఆ తర్వాత ఇది ఎల్ఐజీలు, ఎంఐజీలు వచ్చాడు 1,20,000 రూపాయలకి అమ్మారు. ఆ రేంజ్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇవాళ వచ్చేటప్పుడు 30-40 లక్షల రూపాయలు ఉంది అక్కడ. అక్కడ హెచ్ఐజీలు వచ్చేటప్పటికి 6 లక్షలకే అమ్మారు. ఇవాళ ₹1,00,00,000 ఉంది. అంటే ఆ మధ్యతరగతి బాగుపడ్డారు. అందులో మొదట డౌన్ పేమెంట్ 10% కట్టించుకుని మిగతాది నెలవారీగా కట్టించుకునేవాళ్ళు అప్పుడు. అలాంటిది గవర్నమెంట్ చేస్తే మధ్యతరగతి బాగుపడతారు కదా. ఇప్పుడు ఆ హౌసింగ్ బోర్డు సిస్టమ్ తీసి పడేసాం మనం, హౌసింగ్ బోర్డులనే రద్దు చేసి పడేసాం. చేసేసి ఇప్పుడు మధ్యతరగతి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నువ్వు వర్షాలు అరసాలు ఇట్లాంటి ఎన్నిటి పేరుతో వాళ్ళకి ఎవరికో ఇచ్చుకునేటట్టు ప్రైవేట్ వాళ్ళకి మనకే ఇవ్వచ్చు కదా, ప్రజలందరికీ ఇవ్వచ్చు కదా. అయ్యన్నీ అసలు చర్చ జరగకుండా ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద నడిచిపోతుంది కదంతా కూడా టాక్టికల్ గేమ్ అదంతా. సార్ లోకేష్ గారు చేసిన కీలక వ్యాఖ్యల్లో నిన్న 43 ఏళ్ళు